గద్దరన్న యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా తమ్ముడు సిఎల్ యాదగిరికి అభినందనలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన ప్రతి గాయకులు, గాయనిమణి, రచయిత్రులకు, వచ్చినటువంటి మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక జైబీని తెలియజేస్తూ, మిత్రులు కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటే బాగుంటుంది సార్. ఆడవాళ్ళు కూర్చునే కంటే ముందుకు రండి, అందరు దయచేసి ముందుకు లేచి రండి ప్లీజ్. వెనకాల కూర్చొని కొంతమంది పంటుర్రు, మా బావాలు అంటారు, ప్లీజ్ ముందుకు రావాలి. కమ్ రండి, ముందుకు రండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఇన్స్పిరేషన్ కావాలి కదా, జనం ఉంటేనే మనం కదా, ప్లీజ్. మిత్రులారా, ఈరోజు ఈ సమావేశంలో మరి ఇంతకుముందు చాలామంది మాట్లాడినట్టుగా బుద్ధుడిని తలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సమయంగా. ఎందుకంటే పుట్టడం అంటే చావడం ఖాయం. ఈ అటాచ్మెంట్ అనేది మనకు పాటలతో, గద్దరన్నతోటి పాటలు, ఎందుకంటే ఎంత బాధపడుతున్నాం అనడానికి ప్రతి అనుబంధాన్ని కూడా ఆయన బుద్ధుడు ఏమంటాడంటే దుఃఖాన్ని కలగజేస్తుంది. ఏ దాని మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటామో అది దూరం అయితే అది లవ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దుఃఖం అయితే వస్తుంది. అట్లా మనం ఇంత దుఃఖపడుతున్నదానికి కారణం ఏంటంటే ఆయన మనకిచ్చి వెళ్ళినటువంటి వారసత్వం ఏదైతుందో ఆ వారసత్వ సంపదని మనము మననం చేసుకుంటూ ఇలా ఆయనని యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, కొన్ని విషయాలు మీకు చరిత్ర చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మాట్లాడదామని ముందుకు రావడం జరిగింది. లేకుంటే కొంచెం వెనకాలనే మాట్లాడుతుంటే అయితే మీరందరూ వెళ్ళిపోతారేమో అని భయం నాకు. మళ్ళీ అక్కడ ఒక మీటింగ్ పెట్టారు కదా, అంటే అది యాక్చువల్గా మనము ఎప్పుడైనా సిఎల్ ఒకరోజు ముందు పెట్టిగా వచ్చే సంవత్సరం నుంచి ఒకరోజు ముందు పెడితే ఆయనకు బర్త్డే కేక్ కట్ చేసి మధ్యరాత్రి 12 గంటలకు ఆయనకు బర్త్డే కేక్ కట్ చేసి అక్కడ నుంచి ధూమ్ధాం చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ. సో మిత్రులకు గద్దరన్నకు సంబంధించినటువంటిది నాకు తెలిసిన విషయాలు ఇక్కడ ఎవరికి తెలియదు బహుశా, సిఎల్ ఇంక్లూడింగ్ సిఎల్ యాదగిరి. ఎందుకంటే నేను 1969లో ఈ సిఎల్ యాదగిరి వల్ల సురేష్ వల్ల ఊర్లే హాస్పిటల్ పెట్టిన. ఈ సురేష్ కొంచెం లేచిలు పడు నేను ప్లీజ్, లేచిలో పడి అందరికి ముఖం చూపెట్టు. అయితే ఏమైందంటేనంటే హాస్పిటల్ పెట్టినప్పుడు కూర్చోండి, అక్కడ ఇటుపక్క మధ్యలో ఉన్నది క్లినిక్, ఇటుపక్కనేమో ఒక అంటే ఈ పాకీ పని చేసేటువంటి కుటుంబం, కేరళ కుటుంబం వాళ్ళు ఉండరు. ఈ పక్క దిక్కొచ్చేసి శంకరన్ కుట్టి అని ఆయన ఈఎంఈ సెంటర్లో క్లర్క్గా పనిచేసేవాడు. నేను అప్పటికే పాటలు పాడుతున్నట్టు తెలుసు. అయితే ఈ క్లినిక్ నడపడం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని షోక్ ఉండే, అది తీరలేదని చెప్పేసి నేను ఒక డాక్టర్ దగ్గర కాంపౌండర్గా పనిచేసి అన్నీ నేర్చుకొని ఆర్ఎంపీ సర్టిఫికేట్ తీసుకొని ఇలా ఊర్లో హాస్పిటల్ పెట్టినాక శంకరన్ కుట్టి నా దగ్గరకు వచ్చిండు. అటు పక్కనే ఉంటాడు కదా, వచ్చేమన్నంటే డాక్టర్ సార్ మీరు మంచిగా పాటలు పాడతారు కదా, మీ గురించి బాగా తెలిసింది, మీ పాటలు ఏమన్నా ఉంటిస్తారా అంటే ఏదానికి కావాలండి ఆ పాటలు ఇట్లాగా. అయితే దేనికంటనంటే అప్పటికి 69లో ఇంకా జననాట్య మండలి కానీ ఇంకా ఏం ఏర్పడలేదు. ఆ క్రమంలోనే ఏర్పడ్డటువంటిది ఆర్ట్ లవర్స్ అనే ఒక సంస్థ. నరసింహరావు అన్నని ఈ సందర్భంగా తలుసుకోవాలి. బి నరసింహరావు గారు ఎవరైతే గద్దరన్నకు ఒక వెలుగుబాటునిచ్చి బ్రహ్మాండమైనటువంటి ఎలివేషన్ చేసిండో ఆయన గురించి మనం తలుసుకోవాల్సినటువంటి. అయితే వాళ్ళు పెట్టినటువంటి సంస్థ ఆర్ట్ లవర్స్. దాంట్లో చాలామంది కళాకారులు, డాన్స్ ఆడేటోళ్ళు, పాటలు పాడేటోళ్ళు, నాటకాలు వేసేటోళ్ళు ఉంటాయి. అయితే అక్కడ ఒక ఈ నరసింహరావు అన్నకు ఎందుకు అరే ఇంత పెద్ద కోట్లకు అధిపతి, పెద్ద భూస్వామి, వెలమదొరలకు ఇటువంటి బుద్ధులు ఎందుకు వచ్చినాయని మీరు అనుకోవచ్చు. విప్లవోద్యమాల వైపు కానీ లేకపోతే వామపక్ష భావజాలాల వైపు కానీ ఎందుకు మరలిందని దానికి జార్జి రెడ్డే కారణం అనేసి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు ఆ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు వీళ్ళకందరికీ వామపక్ష భావాలు వంటబట్టేలాగా చేసినటువంటి జార్జి రెడ్డి యొక్క వారసత్వం ఉంది. దాంతో జనరల్గా ఆర్ట్ లవర్స్ అనేది ఒకటి నడుపుతూనే పక్కకి ఇన్నర్ లైన్, అది ఇన్నర్ ఒక చిన్నగా అందరు మాట్లాడిన తర్వాత మెల్లమెల్లగా విషయాలు చెప్పడం, పక్కకు కూర్చొని మాట్లాడుకునేది.
ఈ పక్క కూర్చుకునే మాట్లాడాలి ఎప్పుడు అప్పుడప్పుడే కొత్తగా రూపుదిద్దుకుంటున్నటువంటి పీపుల్స్ వారు తరిమిల నాగిరెడ్డి గ్రూప్ నుంచి విడిపోయి కొండపల్లి సీతారామయ్య శివసాగర్ వీళ్ళందరూ కలిసి పీపుల్స్ వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో అరే ఆర్ట్ లవర్స్ అనే సంస్థ ఉంది, వాళ్ళు మన భావజాలంతో కొంచెం కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నారు, మనం వెళ్ళి వాళ్ళని మాట్లాడితే బాగుంటుంది, మన కల్చరల్ ఒక సంస్థ కావాలి కదా అని వచ్చి వాళ్ళని కలిసి అడిగినప్పుడు అప్పుడు ఏర్పడ్డటువంటి సంస్థ జననాట్య మండలి 74లో. అది కూడా మన ఇప్పుడు ఏదైతే గోల్ఫ్ ఆడతారు కదా మిలిటరీ వాళ్ళు ఆఫీసర్సు, అక్కడ ఉన్నటువంటిది ఒక స్తంభం ఉంటుంది, అది బైన్స్ ఆఫ్ గోరి అని ఉంటుంది, బైన్స్ ఆఫ్ గోరి. ఆ బైన్స్ ఆఫ్ గోరిలో 5 మందితో ప్రారంభమైనటువంటి సంస్థ ఈ జననాట్య మండలి. ఈ జననాట్య మండలికి అప్పటి వరకు వారికైతే ఆశయం ఉన్నది, కానీ మరి మెల్లమెల్లగా పాటలు ఏంటి ఇక అన్న అంతకుముందే బుర్రకథలు చెప్పేవాడు. అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్తూ నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే మా బొల్లారంలో హనుమాన్ టెంపుల్ దగ్గర శ్రీరామనవమి 10 దినాలు చేసేవాళ్ళు. అక్కడ ఒక్కో రోజు ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చేవాళ్ళు బుర్రకథలు చెప్పేటోళ్ళకు, వీళ్ళకు వాళ్ళకు. అట్లా నాజర్ కూడా వచ్చాడు, గద్దరన్న కూడా అప్పుడు వచ్చాడు, దాంతోపాటు బెనర్జీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఆ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు నేను చూశాను. ఈయన నరహరి ఇంకా మన కృష్ణ ముగ్గురు కలిసి బుర్రకథ చెప్పేవాళ్ళు. సురేష్ చెప్తా ఉంటుంటే అప్పుడు చూశాను. ఆ తర్వాత నేను ఎప్పుడైతే క్లినిక్ పెట్టిన తర్వాత ఈ పాటలు కావాలన్నప్పుడు గద్దరన్న వాళ్ళ అక్క కొడుకు ఏపీ పద్మారావు అని ఆయన వస్తే ఆయనకు ఒక 2 పాటలు ఇచ్చాను, నాకు వచ్చిన పాటలు. నాకు చిన్నప్పటి నుంచి గులగుల ఏంటంటే ఈ కులం దానికి సంబంధించినటువంటి దుర్మార్గానికి సంబంధించి ఎట్లా ఎండగట్టాలని. అట్లా ఆ సంబంధాలతోటి ఈయన ఏమన్నాడంటే, మాస్టర్జీ మీరు పాటలు బాగా పాడతారు కదా, మీరు మనకి ఇట్లా ఒక మీటింగ్ ఉంటుంది, మీరు వస్తే బాగుంటుందని. ఏం మీటింగ్ అని అడిగిన. వాసన పసిగడతా అంటే ఇట్ల సంగతి అంటేనంటే నేను అన్నాను, నువ్వేమంటున్నావు అంటే ఇక్కడ మంచినీళ్ళు కావాలి, ఒక బిందెడు మంచినీళ్ళు కావాలంటని అంటున్నావు. ఇప్పుడు సుభాష్ నగర్ ముందే బావి ఉంది, బావిలో మంచినీళ్ళు ఉన్నాయి, నువ్వేమంటున్నావు అంటే లాల్ బహదూర్ పోయి తెచ్చుకుందాం పా అంటున్నావు. నాకు వద్దు బాయ్, మా బావి కాడ నీళ్ళే కావాలి అంటే మా అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతమే కావాలి. అట్లా అంటే కాదు బాయ్, ఇదంతా ఉపరితలము, మీరు లోపలికి వెళ్ళి మొత్తం మార్పు రావాలంటారంటే విప్లవోద్యమము దానికి సంబంధించిన వామపక్ష భావజాలంతో అయితే బాగుంటుంది ఎట్లా అంటారు. మీరు ఎంత చెప్పినా ఈ దేశంలో కులం ఉన్నంత వరకు విప్లవం విజయవంతం కాదు. అది నేను అనలేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు డాంగే గారితో గల్ల పట్టుకొని బెంగాల్లో, మిస్టర్ డాంగే నువ్వు పైకి లేచి ఎటు తిరిగినా కూడా చుట్టుముట్టు కనబడేది కులం, దాన్ని నిర్మూలించకుంటే అది విప్లవం విజయవంతం కాదని. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది మిత్రుల. ఎందరో బలిపశువులు అయిపోతున్నారు, ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తున్నారు. మరి విప్లవం విజయవంతం కాకుండా ఈ రోజుకు భయంకరంగా మిత్రులారా, మీకు గత చరిత్రను తీసుకోండి. మీకు సర్పయాగమం జరిగింది, మహాభారతంలో సర్పయాగం అనే ఒక స్టోరీ ఉంటుంది. సర్పయాగం అంటే ఏంటిదో తెలుసా మిత్రులారా? ఈ దేశ మూలవాసులను అందరినీ ఒక్కతాట ఒక్కొక్క చోట కుప్పలుగా చంపేసినటువంటి నాగజాతిని సర్పజాతి అన్నారు, సర్పయాగం చేశారు. దీనికి సంబంధించినట్టునే ఇప్పుడు మిస్టర్ షా మొత్తం ఏంటంటే నక్సలైట్ల నిర్మూలన కార్యక్రమం పెట్టాడు. మరి ఇదంతా ఎవరిచ్చిరా అంటే మనం ఇచ్చినాం కదా. మా కాంశీరామ్ అన్నాడు, తుజేరిక చాబీ తుమ్ ఉన్కు దేకే మేరకు బంగారం దేవు బడి బాసన్ దేవు ఏదేమంటున్నా ఆడికెళ్ళి వస్తాయి, ఈ తాళం చేయి వాడికి ఇస్తేవి, వాడు సంపోద్దు కొట్టొద్దంటే ఎట్లయితుందండి? వాడికి ఎంత అహంకారం అండి ఆ శాగానికి. మొత్తం ఏంటంటే అరే అంబేద్కర్ ఏంటిదా ఊరికే అంబేద్కర్, దానికి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటే మీకు పుణ్యమన్న వస్తుంది అంటనంటే అంత అహంకారం ఇచ్చింది ఎవరు? మనమే మిత్రులారా. అట్లా నా ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జాओ अपने दीवारों पे लिख लो आने वाले दिनों में तुम होने वाला राजा అన్నాడు. అయితే మనం బాంచం ద్వారానే కాలంతో మీకు అట్లెట్లా అవుతాం సారు, మేము గంత స్థాయికి పోయేది లేదు, ఎప్పటికీ తన్నటువంటి దండం పెట్టే జాతి మనది మిత్రులారా. అట్లా నేను ఈ పాటలు పాడుతున్నటువంటి క్రమంలో ఆ యొక్క మన ఏర్పడినటువంటి సంబంధాల్లో భాగంగా
అప్పుడప్పుడు కార్యక్రమాలు అవుతుంటే వెళ్ళేవాడిని. ఎందుకంటే ఊరుకో కదా పానం, మిత్ర వైరుధ్యం శత్రు వైరుధ్యం. మన పెద్దగా నాకు ఇంట్రెస్ట్, ఎందుకంటే ఈ ముసలోళ్ళని చంపేస్తారంట, పని చేయని వాళ్ళని చంపేస్తారట అని చెప్పేవాళ్ళు. ఏది నక్సలిజం కానీ ఇది కానీ వస్తే కనుక ఆ చైనాలో మావోయిస్టులు చేసినట్టు చేస్తారట, అది తప్పుడు సిద్ధాంతమే కావచ్చు అని చెప్పేటోళ్ళు అట్లా చెప్పారు. అయితే నేను అవన్నీ విన్న తర్వాత నిజమైనటువంటి విముక్తి మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్లో ఉందని నమ్ముతున్నప్పుడు మొత్తానికి ఏంటంటే మరి ఇంద్రవెల్లిలో గోండుల మీద జరిగినటువంటి కాల్పులతోటి ఆ యొక్క సమస్యని ఒక మంచి కళారూపకంగా తీర్చిదిద్దాలని చెప్పి భావిస్తున్న క్రమంలో ఎవరైతే బాగుంటుంది మనం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు నాతో పనిచేసే మిత్రుడు బాబురావు అని శ్రీకాకుళం, అతను మరి మా ఎఫ్సీలో పనిచేసి డైలీ రేటెడ్ వాచ్మెన్గా చేస్తుండేవాడు. ఆయన మన ఎఫ్సీఐలో ఒక పిల్లోడు మావాడు ఉన్నాడు శ్రీరాములు అని, ఆయన డాన్స్ మాస్టరు, పాటలు రాస్తాడు, పాడతారంటే ఆయనను పట్టుకురామని చెప్పారు. పట్టుకురామంటే నన్ను తీసుకొని వచ్చారు గ్యాస్ మండి. అప్పుడు మా భూమి ఆఫీస్ అక్కడే ఉండే, ఆడ తీసుకొని వస్తే ఆడ నరసింహరావు అన్న గద్దరన్న ఇట్లా అనుకుంటున్నాం, మరి నీకు డాన్స్కి వస్తుంది కదా, జర మరి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు అనుకున్నాం ఇట్లా కళారూపం ఇట్లా చేస్తే బాగుంటుంది అని చర్చించిన మీదట ఒక 10-15 రోజులు కూర్చొని అక్కడికి వెళ్ళి మా సారు పొరకల సారు విషయాలన్నీ రాసి పంపిస్తూ ఉంటే మేము దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని పాటలుగా మార్చినటువంటి పరిస్థితులలో ఆ పాటల మీద రూపకంగా డాన్స్గా తయారు చేయాలి. అట్లా ఒక నలుగురి యొక్క అందులో ఇన్వాల్వ్మెంట్ తోటి మన శనిగారం ఏం పేరు ఆ శనిగారము ఆయన అంటే పొరకల సార్ అంటారు అక్కడ ఇంద్రవెల్లిలో, ఆయన మన గద్దరన్న నేను ఇంకొక అతను సుధాకర్ ఎవరు ఈ నలుగురం కలిసి ఆ యొక్క రగల్ జెండా బ్యాలెన్స్ తయారు చేయడం జరిగింది. అందులో నేను 2 పాటలు రాయడం జరిగింది. దానికి మొత్తం అంతా కూడా రూపకల్పన చేసినట్టు దర్శకత్వం వహించే మహాభాగ్యాన్ని నాకు అప్పుడు మన జననాట్య మండలి వాళ్ళు కనిపించడం, అది నా భూతో నా భవిష్యత్తు లాగా అందరూ కూడా అంటే మొత్తం భారతదేశం కీర్తించే స్థాయిలో ఆ యొక్క బ్యాలె రూపకల్పన రేలా రే రేలా రే జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం. ఓయ్ అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవలేదు, పంటాలింటికొస్తే పండగ సేదాము అడవి తల్లికి దండాలో. ఈ పాట ఇది సాంగ్ మొట్టమొదటిగా వచ్చేది పాట. రేలా రే అనేది రేలా అనే పాట మాట గోండులు అనుకునేటువంటి పదం, దాన్ని సాకిగా తీసుకొని ఈ యొక్క మన డ్యాన్స్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే దాంట్లో అనేకమైనటువంటి పదాలు మీకు చెప్పుకోవాలి కాబట్టి నేను కూడా రేపు ఉంటూనే పోతాను. మాకు స్టంట్ పడ్డాయి, నాకు అశోక్ 2 స్టంట్లు పడ్డాయి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉడతామో తెలియదు కాబట్టి, ఎందుకంటే చరిత్ర చెప్తే మీరు కనుక వచ్చే తరానికన్నా చెప్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. అయితే ఎప్పుడైతే ఈ యొక్క బ్యాలెన్స్ రూపకల్పన చేస్తున్న రోజు నేను క్లినిక్ పోవాలి, డ్యూటీ చేసుకోవాలి, అంగడిపేటలో క్లీనింగ్ నడపాలి, పెళ్లి చేసుకోవాలి కాబట్టి వచ్చిన పెళ్ళాం జనం మెచ్చుకోవాలంటే మంచిగా బయటికి దొడ్డికి పోకుండా ఉండాలి ఆడవాళ్ళు అంటని చెప్పేసి, పైకాన కట్టినాకనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను అప్పటికే అనేక పాటలు ఇప్పుడు మీరు అన్నారు కదా అన్న చీపురు వేయాల మీద రాసిండు దాని మీద రాసిండు అంటే దానికి ముందే నేను అన్నకి వినిపించిన పాట ఏది, నేను డ్యాన్స్ నేర్పించే పాట ఏది, ఓ కొయ్యాలమ్మ కొయ్యాలమ్మ కొయ్యాలో చీపురు కొయ్యలు కొయ్యాలో, ఓ కొయ్యాలమ్మ కొయ్యాలమ్మ కొయ్యాలో చీపురు కొయ్యలు కొయ్యాలో, కొళవళ్ళేత్తి నడుములు వంచి ఎదిగిన కొయ్యలు కొయ్యాలో, కొళవళ్ళేత్తి నడుములు వంచి
ఎదిగిన కొయ్యలు కొయ్యాలో. ఓ అడవుల్లో పుట్టినట్టి కొయ్యలు చిరుగాలికి వేస్తున్నై వింతైలలు. ఒలియ ఒలియ ఓలో ఒలియ ఒలియ ఓలా ఒలియ ఒలియ ఓలో ఒలియ ఒలియ ఓల. కొండల్లో పుట్టినట్టి కొయ్యలు ఎండవానలకు ఇకపై నుండనన్నవి. ఒలియ ఒలియ ఓలో ఒలియ ఒలియ ఓలా. ఇట్లా ఆ పాట పాడినప్పుడు అరే శిబురు వాళ్ళ మీద పాటలు వేసి డాన్స్ నేర్పించడం మీదిరా భయ్, అవన్నీ వద్దు, ఇగో ఇటు దిక్కురా అనేవాడు. నువ్వు అలా ఇలాగో చేసినా ఇంకే వడ్లు ఏడు వడ్డీ పెట్టాలని చెప్పాడు. అంబేద్కర్ గురించి చెప్పి ఎక్కడన్నా వస్తా అంటే అమ్మ ఈయనకి అంబేద్కర్ పిచ్చింది కదా, నేను ఇట్లా నాన్న చేసి అలా దింపాలని ఏం చేసిందంటే మొట్టమొదలు చంద్రాయనగుట్టలో అంబేద్కర్ జయంతి. అరే ఈయనకి అంబేద్కర్ పిచ్చింది, ఈయన ఆ కొడుకుని ఆడికి పంపిద్దామని జననాట్య మండలి తరపు నుంచి ఆడికి పంపారు. ఆడికి పోయినా కూడా ఇదే నా అంబేద్కర్ గురించే చెప్తున్నా. పార్టీలో చర్చ వచ్చిందట, అరే ఎందుకు పోయి ఆయన పంపారు, వాడు ఊరికి అంబేద్కర్ కరే చెప్తున్నాడు, ఇక మనది మొత్తం ఇట్లా చేసేటట్టు జీరో చేసేటట్టు మరి వద్దంటాను. మళ్ళీ ఆదాయ నగర్లో వచ్చింది. ఆదాయ నగర్లో వస్తే నా కూడా ఒక మనిషిని పెట్టిండ్రు, సీను అని ఉండే 60,000 పెట్టి ఆడందరూ అంబేద్కర్ గురించి చెప్పండి అని చెప్పిన. అందుకోదండాలు బాబా అంబేద్కర్ అవి ఇవన్నీ అన్నాక ఈ మహానుభావుడు స్టేజ్కి ఎక్కిండు. ఇక అంబేద్కర్ లేదు విప్లవం అంతా విప్లవం దారి వస్తుంది అంటానంటే ఏమో ఇంతసేపు గంటసేపు కష్టపడాలని ఏమో నీళ్ళు తగినట్టు చేసిండని చెప్పి అంబేద్కర్ని అవమానం చేసిండు. ఈ మహానుభావుడు క్షమాపణ చెప్తే జననాట్య మండలికి టీచర్గా ఉంటా, లేకుండా ఉండా. అరే ఏంద్రాబాయ్ నీతో పెద్ద ప్రాబ్లం వచ్చింది, నేను అడుగుతలే అన్నాడు. అడుగుతలే అని చెప్పేసి వారమైంది, 10 రోజులు అయింది, నెల అవుతుంది, ఏమన్నా అడిగినావు అంటానంటే అడిగినరా భయ్ అన్నాడు. తప్పైంది అని ఒప్పుకున్నాడు. అచ్చా తప్పైంది, ఎవరితో ఒప్పుకున్నాడు అడిగినా, నాతోటి ఒప్పుకున్నాడు. అయితే నీతో నమస్కారం, జననాట్య మండలికి నమస్కారం పెట్టిన. అయినా కూడా అన్నతోటి కలిసి ప్రయాణం చేసినటువంటి వాడిని. ఏ బుద్ధిస్ట్ మీటింగ్లు అయినా ఇంకేవైనా కూడా నాకు అన్నిటికంటే ఇష్టమైనటువంటి పాట పోలీసుల పాట ఒకటి, ఇంకొక పాట నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. అదేం పాట అంటానంటే బాంచను బాంచేనంటూ గులాపోని దొర అంటూ, బాంచను బాంచేనంటూ గులాపోని దొర అంటూ, జను బాంచేనంటూ గులాపోని దొర అంటూ, ఎన్నాళ్ళు బ్రతికేవురా మాలన్నా నువ్వు ఎదురు తిరగవేమిరో మదిగన్నా. ఎన్నాళ్ళు బతికేవురా మాలన్నా నీవు ఎదురు తిరగవేమిరో మదిగన్నా. నీ చెల్లెను నీ తల్లి అసేతుసే అంటుంటే, నీ చెల్లెను నీ తల్లిని అసేతుసే అంటుంటే, నీ చెల్లెను నీ తల్లిని అసేతుసే అంటుంటే, నీ చెల్లెను నీ తల్లిని అసేతుసే అంటుంటే, చిన్నపై కూసున్నవ మాలన్నా నువ్వు సింహమోలెలేవరో మదిగన్నా. చిన్నబోయి కూసున్నవా మాలన్నా నీవు సింహమోలెలేవరో మదిగన్నా. ఇట్లా అన్న రాసిన పాటలలో నేను ఏదైనా పాడమంటే మొట్టమొదలు పాడే పాట ఇదే పాట, నాకు ఇష్టమైనటువంటి పాట. కాబట్టి ఏంటంటేనంటే ఆయన తడమని ఒక అంశం లేదన్నారు, టీవీల మీద సీపురుగట్ల మీద రాసి ఉన్నాడు అంటేనంటే ఎంతోమంది యొక్క చర్చలతో వచ్చినటువంటి ఆ యొక్క ఎసెన్స్ని తీసుకొని కూడా అనేక పాటలు రాశాడు. మరొక విషయం చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. మిత్రులారా, గద్దరన్నకు నాకు సామ్యం గురించి చెప్పేసి ముగిస్తాను. గద్దరన్నల ఊరు తూపురాన్, మా తాత ముత్తాతల ఊరు గజ్వేలి దగ్గర అనాశపురం, అదే తాలూకా మా తాతోళ్ళది, అదే తాలూకా వాళ్ళ తాతోళ్ళది. గద్దరన్న వచ్చింది బొల్లారం ఏరియాకు వెంకటాపురం. మాస్టర్జీ పుట్టి పెరిగింది వెంకటాపురం కంటే పక్కనే ఉన్నటువంటి బొల్లారం. ఇక్కడ చెప్పుకోవాలి, ఆయన మాల, నేను మాదిగా. కానీ నేను మాలోళ్ళ పిల్లని చేసుకున్నా, ఎందుకంటే కుల నిర్మూలన జరగాలి అంబేద్కర్కు. గద్దరన్న కూడా అలాంటి అంశాల మీద ఏకీకృతమై పనిచేసేటువంటి వాడు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మా దారులు వేరైనా కూడా చేరుకోవాల్సినటువంటి గమ్యం ఒకటే అనేది నేను తెలుసుకున్నప్పుడు నీలిలాలు జెండా కింద
ఓ చెల్లమ్మ నీలిలాలు జెండా కింద ఓ చెల్లమ్మ ఓన్లీ చెల్లమ్మని ఆ. నీలిలాలు జెండా కింద ఓ చెల్లమ్మ నువ్వు నేను ఒక్కటంటూ ఓ చెల్లమ్మ పోరు చెయ్యబూనుకుంటే ఓ చెల్లమ్మ పేదలకు విముక్తము ఓ చెల్లమ్మ జెండాల రంగుల కాడ ఓ చెల్లమ్మ జగడాలు చేసుకుంటే ఓ చెల్లమ్మ రే గుండాల సర్కారుకు ఓ చెల్లమ్మ కొండంత పండుకము ఓ చెల్లమ్మ సిద్ధాంతం సిగపట్లతో ఓ చెల్లమ్మ చెల్ల చెదురు మనమైపోతే ఓ చెల్లమ్మ తెల్లవాళ్ళ లెక్క సర్కారు చెల్లమ్మ. పుల్ల పెట్టి విడదీస్తాదో ఓ చెల్లమ్మ మనిషి గుండె నడవాలంటే ఓ చెల్లమ్మ సిరలు దమనులు ఉండాలమ్మో ఓ చెల్లమ్మ ఈ మనిషి గుండె నడవాలంటే ఓ చెల్లమ్మ సిరలు దమనులు ఉండాలమ్మో ఓ చెల్లమ్మ అరే విప్లవము రావాలంటే ఓ చెల్లమ్మ నీలిలాలు గలవాలమ్మో ఓ చెల్లమ్మ నీలిలాలు గర్వాలమ్మో ఓ చెల్లమ్మ ఆ నీలిలాలు గలవాలి ఓ చెల్లమ్మ ఇప్పుడు దీన్ని ఉల్టా చేసి చెప్తున్నారు లాల్ నీళ్ళు అంట ఈ దేశానికి సంబంధించిన రోగం కులం ఉంది దీనికి ముందుగా అటాచ్ చేసుకోండి నీలిలాల్ అంటేనే కరెక్ట్ లాల్ నీలి కాదు నీలిలాల్ అంటే దేశంలో విప్లవం వస్తే రాజ్యం మనదవుతుంది తెలియజేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు